ఒకసారి ఎంపీడీ పంపి ఫోటో మున్సిపాలిటీలో ఎంసీ జరిగితే నన్ను బెదిరించిన అక్కడక్కడ మంది తెచ్చి నాన్న కట్టారు మళ్ళీ నన్ను బెదిరించింది ఇప్పుడు మళ్ళీ రోడ్లు వాళ్ళ పట్టాలలోనే కట్టించారు అందులోంచి అయ్యా మాది రాయకల్ జైతాల జిల్లా రాయకల్ మండలం మాది మైతాపూర్ గ్రామం. మా మారువేరు అంగ ముత్తవ్వ, నా భర్త అంగ గంగారాం. మేము కట్టం చేసి జీతం రాతం ఉండి మేము భూమి సంపాదించుకున్నాము సార్. సంపాదించుకుంటే 60 ఏళ్ళ నాడు కొనుక్కున్నాము. కొనుక్కొని కొంత సాపు ఉన్న పెట్టు పంటలు పండించుకున్నాము. మళ్ళా తర్వాత మంచిగా వేపించి పంట పండించుకుందామైన వరకు నా భర్తకు బీమార్ వచ్చి 20 లక్షలైనా కానీ నా భర్త బతకలేడు. నా భర్త జరిపోయి 15 సంవత్సరాలే. అప్పటి నుంచి వెళ్ళి మళ్ళీ నా కొడుకు కూడా ఆరోగ్యం మంచిగా లేదు. మరి మాకు గదే ఆధారం ఉన్నది, ఇంకేం ఆధారం లేదు. నా కొడుకు ఆరోగ్యం మంచిగా లేదు. నా భర్తకు 20 లక్షలైనా బతకలేడు, ఆయన చనిపోయిండు. నా కొడుకు 3 పిల్లలు, పిల్లలకు తిందామంటే ఆధారం లేదు. ఇంత పంట పండించుకొని పొట్టకు బతుకుదామని సాపు చేయించుకుంటే ఇది పరంపోగానే అందరు అడ్డం తిరిగి అందులో రైతు వేగ కట్టిరు. నా పట్ట భూమిలో ఆల్రెడీ పట్ట భూమిలో నాది సీలింగ్ పట్ట కాదు, అది లావణ పట్ట కాదు, అది ఒరిజినల్ పట్ట. నా బుద్ధి తెలిసిన నుంచి ఎంతమంది ఆ ఊరి మైతపురపు గౌడ సంఘము తాళ్ళు పెడతామని తాటి మొలకలు ఎరకచ్చుకొని కుప్పపోసుకొని ఈ సర్వేని దోలకొచ్చి చూపెట్టినా కానీ అందులో పరంపోగా వెళ్ళలేదు సార్.
ఆ ఊరి కొల్లనారాయణ ఏమిడికో గెలిచి ఆయన కూడా సర్వైన తోలుకొచ్చి పరంపోగ వెళ్తే అందులో పిల్లెట్లు పెడదాము బీటు పెడదామని తోలుకొచ్చిన కానీ పరంపోగ వెళ్ళలేదు సార్ అందులో. నా బుద్ధి తెలిసి నుంచి వెళ్ళి అందులో పరంపోగ వెళ్ళలేదు. ఇప్పుడు గణరాజిరెడ్డి అమ్ము అని నా భర్త చనిపోయిండు 15 సంవత్సరాలు ఆయన చనిపోయిన 2 నెలల నుంచి వెళ్ళి అమ్ము అని నా ఎంట పడ్డాడు. పడితే నేను అమ్మ సారు నేను అమ్మ అయ్యా నాకు గదే ఉన్నది కదా ఆధారం, నేను అమ్మ నా కొడుకు 3 పిల్లలు, నా కొడుకు ఆరోగ్యం మంచిగా లేదు, మరి తన చనిపోయే తనకి 20 లక్షల అప్పు అయినా కానీ మేము ఎట్లన్నది ఏర్పుకుంటాము కానీ నేను అమ్మ అన్న. అమ్మ అంటే పగబట్టి నన్ను పగబట్టి రైతు వేకో కట్టిపిచ్చిండు. అందులో ఆ రైతు వేకో 3 అక్కల మొగురాలు పోసి అది ఇటైనాక కూడా లావట్టుకొచ్చి నాన్ననే నా పట్ట భూమిలో కట్టిపిచ్చిండు. కట్టిపిస్తే ఇది నా పట్ట భూమి అన్న కానీ నన్ను బెదిరించిండు. సర్వైలు వచ్చి చెప్పంగా నీ కళ్ళు లేవా అని బెదిరించిండు. బెదిరించి కట్టిండ్రు. అందులో కట్టి ఇప్పుడు మళ్ళీ ఉన్న భూమి కూడా రోడ్లు గుత్తబట్టి దుర్గమ్మ గుడికి రోడ్ అంటుండు, రైతులకు రోడ్ అంటుండు, రైతు వేకోకు రోడ్ అంటుండు. ఇగో అందులో నసుకకు ఉన్నదని నసుకకి ఎంత ఉన్నదంటే చెప్పుతలేరు వచ్చిన వాళ్ళు కూడా. కాళ్ళ నడుకు ఉన్నది నీ ఇట్టు ఇయ్యచ్చు లేకుంటే లేదు. ఇప్పుడు రోడ్లన్నీ అప్పటి తవ్వలు ఇప్పుడు లేవు కదా అన్నారు. అన్న వాళ్ళే మేము మరి అయితేమనే మా భూమి మాకు చూపెట్టినాక నా 2 ఎకరాలు 5 గుంటలు చూపెట్టినాక నేను ఇస్తాను చూపెడతలేరు. ఎకరంన్నర ఉంది. మళ్ళా ఎకరంన్నరలోకి వెళ్ళి మళ్ళా మందిని జమ చేసుకొని వచ్చి అటు నడిచేటోళ్ళందరినీ జమ చేసుకొని వచ్చి నా భూమి నాకు చూపెట్టాలా. చూపెట్టినాక మీకు రోడ్ అంటే దేవునికి రోడ్ ఇస్తున్నా కదా అందరికి దేవుడే అయ్యా, దయచేసి నా భూమి నాకు చూపెట్టినాక నువ్వు రోడ్డు నేను ఇచ్చినంత మందంలో పోసుకోవాలి. అది